లోక్సభలో మధ్యంతర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. 10 ఏళ్ల క్రితం 2014లో దేశ ఆర్థిక స్థితి దారుణంగా ఉందని, ఈ 10 ఏళ్లలో ప్రధాని మోదీ డైనమిక్ లీడర్షిప్ లో దేశ ఆర్థిక పరిస్థితి ఉచ్చస్థితికి చేరుకుందని నిర్మలా తెలిపారు. మోదీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక స్థితి మెరుగుపడటానికి దోహదపడ్డాయని చెప్పారు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదం దేశ ఆర్థిక మూలాలు పటిష్టం చేసిందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యారని నిర్మలా చెప్పారు. నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ ఏర్పడిందని చెప్పారు. వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం అండగా నిలబడిందని అన్నారు. అన్నదాతలకు కనీస మద్దతు ధరను దశలవారీగా పెంచామని తెలిపారు. పేదలు, మహిళలు, యువత, అన్నదాతలను శక్తిమంతం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఇంటింటికి విద్యుత్, ఉపాధి, తాగునీరు అనేది మన దేశ అభివృద్ధికి నిదర్శనమని నిర్మలా తెలిపారు. 78 లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థిక సాయం అందించామని చెప్పారు. 2.20 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలను అందించామని తెలిపారు. పేదలకు జన్ధన్ ఖాతాల ద్వారా 34 లక్షల కోట్లను అందించామని చెప్పారు. 2047 నాటికి పేదరికం, అసమానత లేకుండా చేయడమే తమ లక్ష్యమని అన్నారు. మొత్తంగా దేశంలోని అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉందన్నారు. రైతుల సంక్షేమం కోసం కూడా వివిధ పథకాలను కూడా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మద్దతు ధర, పెట్టుబడి సాయంతో ఆదుకున్నామని కూడా చెప్పారు. గత 10 ఏళ్లలో 11.8 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించినట్లు కూడా చెప్పుకొచ్చారు. వ్యవసాయ రంగంలో సాంకేతికతను ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకున్నామని కూడా వివరించారు. మొత్తంగా ఈ బడ్జెట్ కి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అనలిస్ట్ కోటేశ్వర గారు. నమస్తే అండి. నమస్తే కోటేశ్వర గారు, ఇప్పుడు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈసారి ఎలా ఉందంటారు? అసలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఇది పూర్తి బడ్జెట్ కాదు. ఏప్రిల్ నుంచి 3 మాసాల పాటు ప్రభుత్వ నిర్వహణకు అవసరమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి విధి నిర్వహణకు కావలసినటువంటి నిధుల్ని ఖజానా నుంచి ఖర్చు పెట్టడానికి ప్రభుత్వానికి తీసుకునేటువంటి అనుమతి తప్ప ఇది పూర్తి బడ్జెట్ కాదు. అయితే బడ్జెట్ ఈ అనుమతి తీసుకునేటువంటిది ఇది రాజ్యాంగ పరమైనటువంటి విధి, ఒక లాంఛన ప్రాయమే. అది రాష్ట్రాలు కానివ్వండి లేదా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి అవకాశం లేనటువంటి లేదా వ్యవధి లేనటువంటి సమయంలో ఈ విధమైనటువంటి అనుమతులు తీసుకోవడం అనేటువంటిది సర్వసాధారణం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. అనుమతి తీసుకుంటారు అంతే. పూర్తి బడ్జెట్ లోక్సభ ఎన్నికల తర్వాత నిర్ణీతమైనటువంటి గడువు లోపల మళ్ళా అంటే ఈ 3 నెలల గడువు పూర్తయిన తర్వాత ఏప్రిల్ నుంచి 3 నెలల పాటు గడువు లోపల పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అప్పుడే వివిధ రంగాలకి కేటాయింపులు కానివ్వండి లేదా గతంలో చేసినటువంటి కేటాయింపుల్లో మార్పులు, చేర్పులు ఇటువంటివన్నీ కూడా ఫైనలైజ్ చేసేటువంటిది అప్పుడు మాత్రమే చేస్తారు. అప్పటి వరకు యథాతథమైనటువంటి స్థితి కొనసాగుతుంది. అయితే ఇక్కడ జనం అనేక మంది పొరపాటు పట్టడానికి లేకపోతే అపార్థం చేసుకోవడానికి ఏంటంటే ఈ బడ్జెట్ ని ఈ ఇంటర్మ్ తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టేటప్పుడు కూడా మన నిర్మలా సీతారామన్ గారు ఉపన్యాసం చేశారు. అది రాజకీయ ఉపన్యాసం తప్ప గతంలో చేసినటువంటి వాటిని లేదా ఇప్పుడు కొనసాగిస్తున్నటువంటి వాటిని ఆమె మళ్ళా ఎన్నికల ప్రచారం కోసం అటు ఇటు మార్చి చెప్పినటువంటి తప్ప అందులో కొత్త అంశాలు ఏమీ లేవు. ఎందుకు అంటే కొత్త అంశాలు ఏమీ లేవు అని ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందంటే పన్నులు మధ్యతరగతి ఉద్యోగులు కానివ్వండి లేకపోతే స్వల్ప ఆదాయ పరులు కానివ్వండి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆదాయ పన్ను స్లాబ్ పరిమితిని పెంచుతారు. తద్వారా తమకు కాస్త రిలీఫ్ వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఎందుకు? ఎన్నికల సంవత్సరం గనక ఆ విధమైనటువంటి ఓట్ల కోసమైనా ఆ పని చేస్తారేమోనని చెప్పేసి ఎదురు చూశారు. కానీ ఆమె స్పష్టంగా చెప్పారు, ఇప్పుడున్నటువంటి ప్రత్యక్ష పరోక్ష పన్ను విధానాల్లో ఎలాంటి మార్పులు లేవు, అవే గతంలో ఏవైతే ఉన్నాయో అవే కొనసాగుతాయి అని చెప్పారు. అదే విధంగా గతంలో ఇచ్చినటువంటి మినహాయింపులు ఇతర పథకాలకు సంబంధించి కూడా మినహాయింపులు కూడా వాటిని పొడిగిస్తున్నాము అని చెప్పారు తప్ప అదనంగా ఇస్తున్నట్టు ఎక్కడ చెప్పలేదు. అందుకని దీని గురించి రాష్ట్రాలు కానివ్వండి లేకపోతే ఇతర శాఖలు కానివ్వండి లేదా అనేక పథకాల గురించి ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు కానీ
పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదనేది ముందే అర్థమైంది. అయితే సీతారామన్ గారు చేసినటువంటి ప్రకటనలో ఒక అంశం ఏంటంటే, ఆయుష్మాన్ భవ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆరోగ్య పథకం ఏదైతే ఉందో, బీమా పథకం, అది రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు కూడా దాన్ని వర్తింపజేస్తామని చెప్పారు. అది గతంలోనే ఇచ్చినటువంటి హామీ. ఆయా సంఘాల వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు గతంలో ఇచ్చినటువంటి హామీ. అదేమి దానివల్ల కొత్తగా అదనంగా కొన్ని లక్షల మంది దానిలో చేరి లబ్ధి పొందుతారు తప్ప దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు కానీ అట్లాంటివి ఏమి కూడా ఈ సందర్భంగా చేసేది ఏమి ఉండదు. అందువలన ఇది ఒక రాజ్యాంగ విధి ప్రకారం చేసినటువంటి ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమే అనేది నా అభిప్రాయం. అంటే ఈ బడ్జెట్ లో కొన్ని కేటాయింపులు కూడా జరిగింది కదండి. కొన్ని రక్షణ రంగానికి కావచ్చు, జాతీయ రహదారులకు సంబంధించి కావచ్చు, రైల్వేకి సంబంధించి కొన్ని కేటాయింపులు చేశారు కదా. కేటాయింపులు ప్రత్యేకంగా ఏమి ఉండవండి. ప్రత్యేకంగా కేటాయింపులు ఏముండవు. వేతనాలు లేకపోతే ఇలాంటి స్టాట్యూటరీగా ఖర్చు చేయాల్సినటువంటివి ఏమన్నా ఉంటే వాటికి చెల్లించడానికి అనుమతులు తప్ప ప్రత్యేకమైనటువంటి పథకాల ప్రకటన కానివ్వండి, కొత్త రైల్వే మార్గాలు కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానీ అలాంటివి అవేమి ప్రకటించలేదు కదా. కేవలం రాబోయేటువంటి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి రాబోయే 3 నెలల పాటు అయ్యేటువంటి ఖర్చులు తీసుకోవడానికి అనుమతి ఇవ్వండి అనేటువంటిది మాత్రమే అడిగారు. దానికి ఆటోమేటిక్ గా రేపు ఆమోదం పొందుతుంది. ఎందుకంటే ఓటాన్ అకౌంట్ మీద పెద్ద చర్చలు ఏమి ఉండవు, దాని మీద వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉండవు. ఎందుకంటే విధానపరమైనటువంటి కేటాయింపులు ఏమి ఉండవు కదా దానిలో. ఆ రీత్యా చూసినప్పుడు ఆ ఉపన్యాసంలో చెప్పినటువంటి అంశాల మీద ఎవరైనా విమర్శలు చేయొచ్చు రాజకీయ పార్టీల వాళ్ళు. ఇది మళ్ళా గతంలో చెప్పినటువంటివి లేదా ఎన్నికల ఉపన్యాసం అలాంటివి చేయొచ్చు. కానీ కేటాయింపులు ఇట్లాంటి విషయాలు సాంకేతిక పరమైనటువంటి అంశాల విషయానికి వస్తే కొత్తగా చేసింది ఏమి లేదు, కొత్తగా మార్చింది కూడా ఏమి లేదనేది మనం చెప్పుకోవాలి. అంటే మధ్యతరగతి వాళ్ళకి కాస్త ఊరట కలిగించే అంశం అంటూ కొన్ని, అంటే మధ్యతరగతి కుటుంబీలకు ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఒక కళ కాబట్టి దాంట్లో కూడా ఈసారి ఒక 2 కోట్ల ఇల్లు వచ్చేటట్టుగా చూస్తామని ఒకటి చెప్పడం, సోలార్ విద్యుత్ కి సంబంధించి అవన్నీ ఇంతకు ముందు చెప్పినవేనండి. అవన్నీ కొత్త పథకాలు కాదు అవి. ఇప్పుడు ఒకటి మనం సాంకేతికంగా చూసినప్పుడు కొత్త పథకం ప్రకటించడం అంటే దానికి బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. ఆ ప్రక్రియ లేదు కదా. ఇప్పుడు ఏదైనా కొత్త పథకం ప్రకటిస్తే దానికి బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. అలాంటి ప్రక్రియ లేదు. ఉన్నటువంటి వాటి కొనసాగింపు ఆల్రెడీ మార్చి 31 వరకు గతంలోనే పోయినేడాది మార్చిలోనే పార్లమెంట్ అనుమతి ఇచ్చింది. దాని మీద ఖర్చు చేస్తారు. ఆ మార్చి 31 తర్వాత పార్లమెంట్ అనుమతి కనుక లేకపోయేట్లయితే మొత్తం దేశం అంతా స్తంభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం స్తంభించిపోతుంది. ఒక్క పైసా కూడా నిధులు ఖజానా నుంచి తీసుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉండదు. అందుకని అలాంటి అవకాశాన్ని 3 నెలల పాటు అవసరమైనటువంటి ఖర్చుల కోసం ఆల్రెడీ ఉన్నటువంటి పథకాలన్నీ వాటిని కొనసాగించడం కోసం నిధులు కేటాయించమని చెప్పేసి అనుమతి ఇవ్వమనేటువంటిదే ఇది ప్రక్రియ. అంతకు మించి దీనిలో విధానపరమైనటువంటి అంశాలు లేదా కొత్త పథకాలు అలాంటివి ఏమి లేవు. నిర్మలా సీతారామన్ గారు అలాంటివి ఏమైనా ఉంటే ప్రకటించి ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఆత్మనిర్భర గురించి చెప్పారు, లేకపోతే ఇంకో దాని గురించి చెప్పారు. అదే విధంగా 25 కోట్ల మందిని దారిద్ర్యం నుంచి బయటకు తీసుకొచ్చామని చెప్పారు. ఇవన్నీ పాత విషయాలే. 25 కోట్ల మందిని పోయినాడా తీయలేదు, లేకపోతే ఈ సంవత్సరం తీస్తామని చెప్పేసి పైకి అని చెప్పలేదు. నిన్న ద్రౌపది ముర్ము గారు కూడా చెప్పారు కదా 25 కోట్ల మంది గురించి. అందుకని ఇవన్నీ కొత్త విషయాలు కాదు. కాకపోతే ఉపన్యాసం చెప్పాలి కనుక ఎన్నికల ఉపన్యాసం చేశారు. అంతవరకు ప్రతిపక్షాలు ఆ విషయాలు చెప్పొచ్చు, మనమైనా విమర్శనాత్మకంగా చూడొచ్చు, మాట్లాడచ్చు. మొత్తంగా అయితే దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది రైతులకైతే ఫసల్ బీమా యోజన కింద అయితే పంట బీమా అందించినట్టుగా కూడా పేర్కొనడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు పెంచడానికి కూడా వివిధ పథకాలు అమలు చేస్తున్నట్లుగా కూడా మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది. రైట్, కోటేశ్వర గారు, మొత్తంగా టోటల్ గా చాలా మంది బడ్జెట్ అనగానే కొంచెం ఆతృతగా ఎదురు చూస్తారు. ఏమేం చెప్తారు అంటే దేనికి ఎంత కేటాయిస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ బడ్జెట్ కి అయితే గతంలో చెప్పడం జరిగింది కాబట్టి టోటల్ గా ఈ బడ్జెట్ సారాంశం ఏమనుకోవాలంటారు? అసలు ఇది ఒక రాజ్యాంగ ప్రక్రియ అండి, ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమే. ప్రభుత్వానికి డబ్బులు
పార్లమెంట్ అనుమతి లేకుండా మన రాజ్యాంగం ప్రకారం ఏ ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా డబ్బులు ఖర్చు పెట్టడానికి లేదు. అటువంటి ప్రక్రియని ఇవాళ ప్రవేశపెట్టారు. దాన్ని ఆటోమేటిక్ గా ఆమోదిస్తారు, ప్రతిపక్షం కానివ్వండి లేకపోతే పార్లమెంట్ లో ఆమోదించిన తర్వాత ఇది ఒక సాఫీగా సాగిపోయేటువంటిది. మనం గతంలో చూసాం, మన అమెరికాలో కూడా అమెరికా పార్లమెంట్ కి అమెరికా అధ్యక్షుడికి విభేదం వచ్చినప్పుడు మేము అనుమతించము అని చెప్పేసి పార్లమెంటు తిరస్కరించింది. అప్పుడు కొద్ది రోజుల పాటు అమెరికా ప్రభుత్వం స్తంభించిపోయింది. కొన్ని అత్యవసరమైనటువంటి వాటికి మాత్రమే మినహాయింపులు ఇచ్చి అధ్యక్షుడు పార్లమెంటును నెట్టేసి. కానీ మంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం కాదు. అందుకని పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలు అయినా పార్లమెంట్ అయినా కానీ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలి. అటువంటి ప్రక్రియ ఇది. అందుకనే ఎక్కడ ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్టుల గురించి కానీ, లేదా వీళ్ళు ముఖ్యమంత్రులుగా వెళ్లి ప్రధానమంత్రి గారిని కలిసి మాకు ఫలానా కేటాయింపులు చేయాలని కోరినటువంటి అంశాల మీద కానివ్వండి, లేదా గతంలో కోరినటువంటి అంశాల మీద కానివ్వండి, లేదా ఫలానా ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలని కానీ, ఇట్లాంటివన్నీ అనేకం కోరారు. కానీ వాటి యొక్క ప్రస్తావనే ఇప్పుడు ఉండదు. ఎందుకు ఉండదంటే ఆ పర్పస్ కోసం పెట్టినటువంటిది కాదు ఇది. పూర్తి బడ్జెట్ అంటే లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం మళ్ళీ పూర్తి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, లేదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేదా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏవైనా మాకు ఇది కావాలి, మాకు ఇది రావాలి, గతంలో ఉన్నటువంటి వాగ్దానాలు ఇవి, లేదా ఇవన్నీ మేము కోరుతున్నామని చెప్పేటువంటి అంశాలన్నింటినీ కూడా అప్పుడు పరిశీలనలోకి తీసుకుంటారు తప్ప ఇప్పుడు వాటిని అసలు పరిగణనలోకే తీసుకోరు. అందుకని గతంలో చేసిన వాగ్దానాలు లేదా గతంలో చేసినటువంటి నిర్ణయాల్ని అమలు చెప్తారు అంతే. ఇప్పుడు ఉదాహరణకి జిఎస్టి ఉన్నది. జిఎస్టి రేపు ఏప్రిల్ 1 తర్వాత జిఎస్టి అనేటువంటిది వసూలు అవుతుంది కదా. ఆ వసూలు అవుతున్న దాన్ని ఎంతో కొంత రాష్ట్రాలకి గతంలో వచ్చినటువంటి దాని ప్రకారం నెలకి 50,000 కోట్లు ఇవ్వాలనుకోండి. ఆ 50,000 కోట్లు ఖజానా నుంచి తీసివ్వడానికి పర్మిషన్. అలా కనుక అటువంటి పర్మిషన్ కానీ లేకపోయేట్లయితే పూర్తి బడ్జెట్ జూన్ లోనో జూలైలోనో ప్రవేశపెట్టేట్లయితే మరి అప్పటి వరకు డబ్బులు డ్రా చేయడానికి వీలు లేకపోతే రాష్ట్రాలు ఏం కావాలి, కేంద్ర ప్రభుత్వం ఏం కావాలి? అందుకని తాత్కాలికమైనటువంటి చెల్లింపులు ఉజ్జాయింపుగా చెల్లించడానికి గతంలో ఉన్నటువంటి దాని ప్రాతిపదికన చేయడానికి చేసేటువంటి ఒక ప్రక్రియ. అంతకు మించి ఇది ఏమి పార్లమెంటు అనుమతి పొందినటువంటి బడ్జెట్ కాదు, ఇది పూర్తి బడ్జెట్ కాదు. అయితే దీనికి కూడా పార్లమెంటు అనుమతి కావాలి అంతే. అంతే తప్ప ఇది నార్మల్గా ఎప్పుడు ఉండే బడ్జెటే కానీ దీంట్లో కొత్తగా చేర్చిన అంశాలు ఏమీ లేవంటారు. మొత్తానికి ఏమి ఉండవు దీనిలో. ఓట్ ఆన్ అకౌంట్ అంటే కొత్తగా చేర్చేవి ఏమి ఉండవు. కొత్తగా చేర్చేవి ఉంటే ఏవైనా ఉండేట్లయితే వాటికి కేటాయింపులు ఉండాలి. కేటాయింపులే లేవు కదా. కేటాయింపుల ప్రక్రియ అనేటువంటిది లేదు కదా. ఇప్పుడు కేటాయింపులు కావచ్చు, లేదా గతంలో ఉన్నటువంటి వాటికి కోతలు పెట్టడం కావచ్చు, అటువంటి ప్రక్రియ కాదు ఇది. గతంలో ఉన్నటువంటి వాటిని కోతలు పెట్టడానికి లేదు, లేదా కొత్త కేటాయింపులు చేయడానికి కానీ లేదు. ఇది కేవలం అనుమతి. అంటే మాకు ఒక 50 రూపాయలు ఇవ్వండి తర్వాత లెక్క చూసుకుందాం అని ఎట్లాగైతే మనం సాధారణ భాషలో ఎట్లాగైతే మనం చూసుకుంటామో ఆ విధమైనటువంటి అనుమతి అంతే. ఇదంటే బడ్జెట్ 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 అనగానే జనానికి అందరికి కూడా నిజంగానే పూర్తి స్థాయి బడ్జెట్ అనేటువంటి ఒక అభిప్రాయం కలిగినందువలన ఇలాంటి సందేహాలు జనానికి తలెత్తుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ అండి కోటేశ్వరరావు గారు, మంచి విశ్లేషణ అందించినందుకు. మొత్తంగా అయితే ఈ బడ్జెట్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా శాశ్వత బడ్జెట్లా ఫీల్ అవుతున్నారు, కానీ ఇది ఓన్లీ మధ్యంతర బడ్జెట్ మాత్రమే. ఆల్రెడీ గతంలో ఇచ్చిన బడ్జెట్కి సంబంధించిన అంశాలకు సంబంధించి మాత్రమే ప్రస్తావించడం జరిగిందని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే గతంలో ఇంకా ఉన్నది ఇంకొక 4 నెలల తర్వాత, అంటే కొత్త లోక్సభ వచ్చిన తర్వాతే, లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చే ప్రభుత్వానికి సంబంధించి అప్పుడు శాశ్వత బడ్జెట్ వస్తుంది. కానీ ఇప్పుడు జస్ట్ ఒక మధ్యంతర బడ్జెట్ మాత్రమే అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఇవి కేటాయించారన్న దాని కాకుండా ఆల్రెడీ గతంలో ఇచ్చినవి మాత్రమే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తామని చెప్తున్నారని చెప్పేసి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. మొత్తంగా అయితే లోక్సభలో మధ్యంతర బడ్జెట్ కు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అయితే నిర్మలా సీతారామన్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 10 ఏళ్ల క్రితం 2014లో దేశ ఆర్థిక స్థితి దారుణంగా ఉందని, ఈ 10 ఏళ్లలో ప్రధాని మోదీ డైనమిక్ లీడర్షిప్ లో దేశ ఆర్థిక పరిస్థితిని ఉచ్చ స్థితికి తీసుకెళ్లారని కూడా నిర్మలా తెలపడం జరిగింది. మోదీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక స్థితి మెరుగుపడడానికి దోహదపడ్డాయని కూడా చెప్పడం జరిగింది. సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదం దేశ ఆర్థిక మూలాలను పటిష్టం చేసిందని చెప్పడం జరిగింది.
ఇక మొత్తంగా ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ అయ్యారని కూడా నిర్మలా చెప్పారు. నూతన సంస్కరణతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ ఏర్పడిందని చెప్పారు. వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం అండగా నిలబడిందని అన్నారు. అన్నదాతలకు కనీస మద్దతు ధరను దశల వారీగా పెంచామని తెలిపారు. పేదలు, మహిళలు, యువత, అన్నదాతలను శక్తివంతం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఇక మొత్తంగా ఇంటింటికి విద్యుత్, ఉపాధి, తాగునీరు అనేది మన దేశ అభివృద్ధికి నిదర్శనమని నిర్మలా తెలిపారు. 78 లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థిక సాయం అందించామని చెప్పారు. 2.20 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలను అందించామని తెలిపారు. పేదలకు జన్ధన్ ఖాతాల ద్వారా 34 లక్షల కోట్లను అందించామని చెప్పారు. 2047 నాటికి పేదరికం, అసమానత లేకుండా చేయడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఇక మొత్తంగా గత 10 ఏళ్లలో 7 ఐఐటీలు, 16 IIITలు, 7 MMMలు, 15 ఎయిమ్స్లు, 390 యూనివర్సిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. 10 ఏళ్లలో ఉన్నత విద్య చదివే అమ్మాయిల సంఖ్య కూడా 28% పెరిగిందని చెప్పుకొచ్చారు. 4 కోట్ల మంది రైతులకు ఫసల్ బీమా యోజన కింద పంట బీమా అందిస్తున్నామని తెలియజేశారు.